ఈరోజు పాత్రికేయ మిత్రులందరినీ కలవడం చాలా సంతోషకరంగా ఉంది. పొలంనేరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు చెప్పడం, అలాగే చేయవలసిన అభివృద్ధిపై మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పొలంనేరులో మనకి ఇప్పటికే 2 కోట్లతోటి వర్కులు ప్రారంభమై జరుగుతున్నాయి. ఒక 4 రోజుల క్రితమే మనం ఏపీయూఎఫ్డిసి నిధులు 3 కోట్ల నుంచి ప్రత్యేకంగా గంటావూరు మరియు గడ్డూరు ఈ 2 ప్రాంతాలు కూడా మీకు తెలిసిన విషయమే. మనకు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు గంటావూరును కూడా దత్తత తీసుకోన్నారు. అక్కడ మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఉన్నాం. గతంలో జరిగిన వర్కులు కాకుండా ఇప్పుడు 3 కోట్ల రూపాయలతోటి అక్కడ మనం నిధులు వెచ్చించి చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎక్కడైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం ఉంటారో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 1.20 కోట్ల రూపాయలతోటి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా రోడ్లు వేయడం, డ్రైన్స్ నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరీ ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మన సంప దగ్గర 15th ఫైనాన్స్ నిధులతోటి 45 లక్షలతోటి సపరేట్గా రోడ్లు వేయడం, అక్కడ ఇంకొక సంపు కట్టడం, ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, గత ఒక 2-3 నెలల నుంచి స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు చేసినటువంటి విపరీతమైనటువంటి శ్రమ కృషితోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఈ పురపాలక సంఘానికి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి తేవడం జరిగింది. అది కూడా కాకుండా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 8 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈరోజే మనకు తీసుకురావడం జరిగింది. ఈ 8 కోట్ల రూపాయలతోటి మనకు రానున్న వేసవి కావచ్చు, ఇంకా ఎలునో ప్రభావంతో నీటి ఇద్దరిని మనం అధిగమించడానికి కావచ్చు, బోర్లు కానీ పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా మనం చేయడానికి మనం చర్యలను చేపడుతున్నాం. 8 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ నిధుల నుంచి, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధుల నుంచి ఈ పొలంనేరు పురపాలక సంఘానికి మొట్టమొదటి పర్యాయం మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన అమర్నాథ్ రెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఒప్పించి శాంక్షన్ చేసి కూడా తేవడం జరిగింది. మనకు ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ఈ 8 కోట్ల రూపాయలతోటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలని మనం చేయడానికి ఆస్కారం ఉంది మనకు. అదే కాకుండా హ్యాంగ్ అని మనకు ప్రభుత్వం వారు ఒక 20 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మనకు సీసీ రోడ్లకి 3 పార్కులు మెయింటైన్ చేయడానికి ఇస్తున్నారు. మన దండుపాలెం దగ్గర ఉన్నది, జేఎస్సీ నగర్ దగ్గర ఉన్నది, మన మున్సిపాలిటీలో ఉన్న పార్కును ప్రజలకు ఆహ్లాదకరంగా, ఆనందంగా, పిల్లలకు ఉల్లాసంగా, ఉత్సాహంగా వచ్చి గడపడానికి ఎంత బాగుంటుందో ఆ విధంగా తయారు చేయడానికి చేస్తున్నాం. ఈ 3 పార్కులు కూడా 3 కోట్ల రూపాయలతోటి మనం చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం దండమిట్ట, గంటావూరు, గడ్డూరు, లక్ష్మీనగర్ కాలనీ, టీఎస్ అగ్రహారం, నీలకుంట, గొబ్బిలిగుట్టూరు, బొమ్మితొట్టి ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఏదైతే పట్టణం లోపల కాకుండా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా త్వరలో అభివృద్ధి చేయడానికి చర్యలను కూడా చేపడుతున్నాం. ఈ 8 కోట్ల రూపాయల టెండర్లు కూడా ఈ వారం రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా మన స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్లో ఉన్నటువంటి డ్రైన్స్, రోడ్స్ ఇవన్నీ అభివృద్ధి కోసం మనకు 55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పొలంనేరు పురపాలక ప్రజలు, ఉద్యోగస్తులు మా అందరి తరపున కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మున్సిపల్ శాఖ మంత్రుల వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ పొలంనేరు పురపాలక సంఘ అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించిందంటే మన స్థానిక శాసనసభ్యుల వారి కృషి ఎంత ఉందో మీరు కూడా గుర్తించవచ్చు. దీంతో ఈ 75 కోట్ల పనులు కూడా రాబోయే 1.5 నుంచి 2 సంవత్సరాల లోపల పూర్తవుతాయని కూడా మీకు చెప్తున్నాం. రాబోయే 1 నెల 1.5 నెలల లోపలే పనులు కూడా అంచెవారీగా ప్రారంభమవుతాయి. ఇవి కాకుండా ఇప్పటికే మనకు ఉన్నటువంటి ఈ పట్టణంలో 4 ఈఎల్ఎస్ఆర్లు, తర్వాత పైప్ లైన్లు ఇవన్నీ కూడా
మనం మెయింటైన్ చేయడానికి మనకు 12 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలతోటి మంజూరయ్యి టెండర్లు కూడా అయిపోయింది. మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు ఈ టెండర్లు కూడా దక్కించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే మనకి పలమనేరులో పనులు ప్రారంభించి 4 ఈఎల్ఎస్ఆర్లు కడతారు. ఆ ఈఎల్ఎస్ఆర్ల నుంచి పంపింగ్ అంతా కూడా మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి చూస్తున్నాం. రాబోయే నీటి ఎద్దడి తట్టుకోవడం కోసం ఇప్పుడు ఇమీడియట్గా మనం 5 బోర్లు కూడా సపరేట్గా వేసి దాని ద్వారా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న సంపకు తీసుకొచ్చి వాటర్ ఇవ్వడానికి చూస్తున్నాం. వాటర్ ముఖ్యంగా మనకు కాలోపల్లి రిజర్వాయర్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఏదైతే పైప్ లైన్ ఉందో అది 25 సంవత్సరాల క్రితం నాటి పైప్ లైన్ కాబట్టి ఆ పైప్ లైన్ మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయి ఈ నెల వ్యవధిలోనే 4-5 పర్యాలు డ్యామేజ్ అయ్యి మేము హిటాచీలు జేసీబీలు పెట్టుకొని ప్రత్యేకంగా పని వారిని పిలిపించి అక్కడంతా కూడా రాత్రి పగళ్ళు పని చేయించి నిజంగా మా కార్మిక దేవులకు దండం పెట్టాలి. రాత్రి పగళ్ళు అడవుల్లోనే ఉంటూ పైప్ లైన్ మొత్తం రిపేర్ చేసి నీటి సరఫరాకు 1-2 రోజులు ఇబ్బంది అయినా లోకల్లో ట్యాంకర్లు పెట్టి సరఫరా చేస్తూ ఆ నీళ్లు తీసుకురావడం జరిగింది. మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆ పైప్ లైన్ మొత్తం మార్చడానికి జీఏ పైప్ వేయడానికి మనకు 25 కోట్లతో మనకు డిపిఆర్ కూడా మనం తయారు చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. దాన్ని కూడా సాధించవచ్చితే ఈ పలమనేరు పట్టణకున్న అసౌకర్యం కూడా మొత్తం లేకుండా పోతుందని చెప్తున్నాం. ప్రజలకు మా నుంచి ముఖ్య విన్నపం, మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. చెత్తా చెదారం దయచేసి రోడ్ల మీద కాలువల్లో పడవేయకండి. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్త 3 వేరు చేసి, తడి చెత్త అంటే మన వంటగదిలో నుంచి వచ్చే చెత్త మొత్తం, పొడి చెత్త అంటే మీరు వాడిన కవర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు అది ఉండేది. హానికారక చెత్త అంటే డయాబెటీస్ రోగులు వేసుకున్న ఇన్సులిన్ ఇంజక్షన్లు కావచ్చు, మీరు వాడిన ఏదైనా కాళ్ళకు వాటికి వీటికి ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కట్లు కట్టిన వాటికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెడికల్ వేస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా దయచేసి సపరేట్ చేసి మాకు ఇస్తే మేము దాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మన కంపోస్ట్ యార్డు కాస్త ఒకప్పట్లో పలమనేరు కంపోస్ట్ యార్డ్ అంటే రాష్ట్రంలో నెంబర్ 1 కంపోస్ట్ యార్డ్గా ఉన్నింది. మధ్యలో కొంచెం ఇబ్బంది జరిగిన దానికి దృష్టి సారించాం. అక్కడ తడి చెత్త వేరేగా, పొడి చెత్త వేరేగా ప్రాసెస్ చేస్తున్నాం. పొడి చెత్తను మొత్తానికి సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడానికి, తడి చెత్తను ఎరువుగా తయారు చేసి రైతులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఎరువు మేము తయారు చేసిన తడి చెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, ఇంకో పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి దిగుబడి వస్తుంది. దాన్ని కూడా తక్కువ రేటుతోనే మన రైతులకు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది కూడా ఇంకొక నెల రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతుంది. తడి చెత్త, పొడి చెత్త చేయడానికి అది చేస్తున్నాం. అలాగే మనకు ఇప్పటికే ఆల్రెడీ ఈ సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసుకొచ్చే వేస్ట్ అంతా శుద్ధి చేసి పంపడానికి ప్లాంట్ రన్నింగ్లో ఉంది. దాన్ని కూడా చేస్తున్నాం. ప్రస్తుతానికి పట్టణంలో 2 గల్ఫర్లు అంటే మనుషులు దిగి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే పని లేకుండా మిషన్ల ద్వారానే క్లీన్ చేసి దాన్ని కూడా ట్రీట్ చేసి పంపించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఎస్టీపీ ప్లాంట్ కూడా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా స్థలం చూశారు. గౌరవ కలెక్టర్ వారు, జేసీ వారు, ఆర్టీఓ వారు కూడా దానికి అవార్డు పాస్ చేస్తున్నారు. ఆ స్థలం మనకు వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ ప్లాంట్ కూడా మనకు వస్తే ఈ పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి మురికి, దుర్గంధం, దుర్వాసన అంతా కూడా పోయేదానికి ఆస్కారం ఉంది మనకు. అలాగే మనకు ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు ఉంది కదా, దానికి ఓన్లీ 2.20 కోట్లు, 2.25 కోట్లు దరిదాపు పెట్టి దాని చుట్టూ స్టోన్ పిచ్చింగ్ చేయడము, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడము, బెంచెస్ పెట్టడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దీన్ని కూడా టెండర్లు అయిపోయాయి. మెగా ఇంజనీరింగ్ వర్క్ వాళ్ళకి టెండర్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మా దగ్గరలో ఈ పని కూడా స్టార్ట్ చేస్తారు. గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. వారికి వచ్చినటువంటి నీటి అభివృద్ధి కోసం ఉన్న 15 కోట్ల వరకు, మన పెద్ద చెరువు అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఈ 2,20,00,000 వరకు త్వరగా ప్రారంభించి చేసే విధంగా కూడా చూస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇది, మనకు ఊర్లో కుక్కలు పెడతా, కోతులు పెడతా ఉంది. ఈ మధ్యకాలంలో మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కుక్కలన్నీ పట్టి చిత్తూరులో మన కార్పొరేషన్ వారి పరిధిలో ఉన్నటువంటి ఏబీసీ సెంటర్ ఉంది, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని, అక్కడ తీసుకెళ్ళి
ఆ కుక్కలకు ఆపరేషన్ చేయించి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ తెప్పించాం. కుక్కలు ఆపరేషన్ అయిందా లేదా అని మీరందరూ కూడా చిన్న దీంతో గమనించవచ్చు. కుక్కకు అన్నిటికీ చెవు దగ్గర కింద వి ఆకారంలో కట్ చేసి ఉంటారు. ఆ కుక్కకు ఆపరేషన్ జరిగి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేసిన కుక్కగా గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే పట్టణంలో ఉన్న మాంసం దుకాణాలు, చికెన్ దుకాణం వాళ్ళను కూడా మేము వేడుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్న చెత్తను ప్రాపర్గా మాకే ఇవ్వాలి, కానీ మీరు ఎక్కడ రోడ్లలో వేయకూడదండి. కుక్కలకు ఆహారంగా వేసేసి వాటి సంతతిని పెంపొందించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోవద్దు అని చెప్పి తెలియజేశాం. వాళ్ళతో కూడా మాట్లాడితే అలాగే దుమ్ము తులి వాళ్ళ మీద పడకుండా లోపల ఉన్నటువంటి మాంసం మీద కానీ చికెన్ దీని మీద కానీ ముందర వాళ్ళ దగ్గర ఫైబర్ గ్లాస్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాం. వాళ్ళు కాస్త గడువు కోరారు. ఈ లోపల మందపాటి ప్లాస్టిక్ కవర్ కూడా ముందు పెట్టుకోమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మహిళా గ్రూపుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి ఇంటింటికి పంపించి ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం గురించి కావచ్చు, వాళ్ళకున్న మహిళా గ్రూపుల ద్వారా వచ్చే లోన్ల గురించి కావచ్చు, ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, ప్రజలు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి దాని గురించి కావచ్చు, నీటిని పొదుపుగా వాడుకోమనే విషయం గురించి కావచ్చు మనం ప్రత్యేకంగా చెప్పించడం కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. నిన్ననే ఒక 2-3 హాస్పిటల్స్ మీద కంప్లైంట్ వచ్చాయి. సాయంత్రం రాత్రిపూట వాళ్ళ హాస్పిటల్ మూసేటప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి రోడ్ల ముందు పడేస్తున్నారు. అటువంటి వాటి కూడా వాళ్ళందరూ కూడా గౌరవంగా వీళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి ఇటువంటి వ్యర్థాలని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. మీకు బయో వేస్ట్ డిస్పోజల్ వస్తున్నారు, వాళ్ళ దగ్గరే ఇవ్వాలి. ఈ హానికారక పదార్థాలు ఇవన్నీ హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర ఆథరైజ్ చేయబడినటువంటి వాళ్ళ దగ్గరే మీరు ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్న హోటల్ అన్నీ కూడా మనం చెక్ చేయడం, అక్కడ ఉన్న శానిటేషన్ కండిషన్స్ చెక్ చేయడం, వాళ్ళ పదార్థాలన్నీ బాగున్నాయో చెప్పడం, ముందుగా వాళ్ళకి 1-2 హెచ్చరికలు జారీ చేయడం, వినని వాళ్ళకి కొంత ఫినాల్టీలు కూడా వేయడం జరిగింది. బైపాస్ రోడ్లో ఉన్న కొన్ని హోటల్స్లో ధరల పట్టిక కూడా లేకపోతే ధరల పట్టిక ఖచ్చితంగా పెట్టాలి, ధరల పట్టిక లేకుండా మెయింటైన్ చేయడం మీరు ఇబ్బందులకు గురవుతారని కూడా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా కలగలిపి మనకు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు, స్థానిక పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు పలమనేరును మంచి అభివృద్ధితో నడపడానికి, పలమనేరు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేపడుతున్నాం. ఈ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కూడా ఈఎస్ఎల్ వాళ్ళతో అగ్రిమెంట్ కూడా జరగడం జరిగింది. అన్ని లైట్స్ని కూడా బాగు చేస్తున్నాం. కొన్ని చోట్ల చిన్న పోల్స్ తీసేసి పెద్ద పోల్స్ వేసేటప్పుడు, పెద్ద హై లెవెల్లో ఉన్న పోల్స్ని వేసేటప్పుడు ఉన్న లైట్లు తీసేసి కొన్ని కాలనీస్లో ఈ మధ్య ఇబ్బంది జరిగింది. ఆ అసౌకర్యాన్ని కూడా మేము చింతిస్తూ ఉన్నాం. వెంటనే మా డిఏ గారు స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ అయ్యి వాటికి కావాల్సిన క్లాంపులన్నీ తెప్పించి కొత్త ఎలక్ట్రికల్ మెటీరియల్ కూడా తెప్పించి వాటిని కూడా బిగిస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సుమారు ఇప్పుడు మనకు దగ్గర జరిగేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 75 కోట్ల వరకు రాబోయే 4 రోజుల్లోనే మనకు మంజూరు కాబడి ప్రారంభానికి వస్తాయని తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా సలహాలు సూచనలు అందజేస్తే ఇవి కాకుండా ఏం చేయాలని చెప్తే దాన్ని కూడా మేము అందరం పరిగణలోకి తీసుకొని చేపడతామని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం.